రంగుల పండుగ హోలీ అంటే మనకు గుర్తొచ్చేది రంగులు నీళ్లు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో మాత్రం హోలీ అంటే ఒక సాహసోపేతమైన వేడుక. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని కాపాడుకుంటూ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించే హోలీ జాతర ప్రత్యేకత దాగుంది. తాజంగి గ్రామంలో నిర్వహించే ఈ పండుగ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం రంగులు చల్లుకోవడమే కాకుండా ప్రకృతిని సంప్రదాయాన్ని మేళవించి గిరిజనులు జరుపుకునే ఈ ఉత్సవం వెనుక నెల రోజుల కష్టం దాగి ఉంది. గ్రామస్తులంతా కలిసి నెల రోజుల పాటు అడవి నుంచి కట్టెలను సేకరిస్తారు. వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో 70 నుంచి 80 అడుగుల ఎత్తు వరకు ఒక భారీ గోపురంలో పేరుస్తారు. ఆ కట్టెల గోపురం పై భాగంలో ఒక జెండాను ప్రతిష్ఠించి గిరిజన ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం దాన్ని దహనం చేస్తారు. మంటల్లో కాలిపోతున్న జెండా గాలికి ఎటువైపు పడితే ఆ దిశలో ఆ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పడతాయని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. మా పూర్వీకుల నుంచి ఎప్పుడు అక్కడ ముంచంపుట్టు నుంచి ఉన్నప్పుడు ఇక్కడ వలసగా రావడం జరిగింది. ముంచంపుట్టులో జరిగేది సార్. అక్కడ కూడా సేమ్ అదే రోజున 7వ తారీఖు అదే మంగళవారం సాయంత్రం జరిగితే తెల్లవారితో బుధవారం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది సార్. 5 టవర్లు అంటే 5 పోలు సార్. టవర్లు అంటే ఇక్కడ ఒక పోలు వచ్చేసరికి ఎంతో భక్తి శ్రద్ధతో గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఈవేళ మంచి ముహూర్తం చూసుకొని నరుకుతాం సార్. నరికిన తర్వాత ఇప్పుడు అదే మళ్ళీ ముహూర్తంతో పాటే మేము అక్కడ ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మరి మేము ఎప్పుడైతే అక్కడ టవర్ని అక్కడ కర్రలతో పెరచడం జరుగుతుంది సార్, ఇచ్చంలాగా పెరుస్తాము. అవి అయ్యాక అక్కడ ఇంకోటి ఉంది సార్. ఏ పక్క అయితే అక్కడ ఒక జెండా శివారు ఉంటుంది సార్. జెండా పట్టుకునే వాళ్ళకి అక్కడికి ఎంతో కొంత కానుక ఇచ్చి తర్వాత ఆ ఏ గ్రామం వైపు అయితే ఉందో ఆ పక్క పంటలని బాగా పండుతారనేది ఆనవాయితీ. గతంలో కూడా అలా జరిగింది సార్. మరి అది పూర్వీకుల ఆచారం మేము అలా పాటిస్తున్నాం. టవర్ కాలుతూ ఆ జెండా ఏ పక్క పడితే పచ్చగా పంటలు పండుతాయి. తర్వాత అక్కడ మొత్తం పిల్లలందరూ సుఖ శాంతులతో ఉంటారని నమ్మకం. ఇది ప్రతి ఏటా చేస్తారా? ప్రతి ఏటా సార్.